జై గురుదత్త శ్రీ గురుదత్త. కొందరి వ్రాసినవి ఎంత చదివినా అర్థం కావు. అది భాష కావచ్చు, అందులో చెప్పే విషయం కావచ్చు. కొంతమంది రచనలు వల్చిన అరటిపండులాగా మృదువుగా ఉండి చకచకా చదివేయాలనిపిస్తుంది. కొందరు రచనలు గ్రాంధికంగా ఉన్నా కూడా కథనం రచనా శైలిలో పట్టుతో చివరి వరకు నడిపించే విధానంతో ఒక పట్టున చదివేస్తాం. అటువంటి రచనలు చేయడంలో దిట్ట. అటువంటి రచనలను ఈ భారతావనికి అందించినటువంటి మహానుభావుడు. వారు రాసినవి గ్రాంధికంగా ఉన్న చదివించే రచనలు చేయటంలో శ్రీ పిలక గణపతి శాస్త్రి గారి తర్వాతే ఎవరైనా అని అనుకోవచ్చు. సంస్కృత ఆంధ్ర భాషల్లో వారు నిష్ణాతులు. వారు సంస్కృత ఆంధ్ర ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు. కొంతకాలం పత్రికా సంపాదకులుగా కూడా ఉన్నారు. పిలక గణపతి శాస్త్రి గారు 1911 ఫిబ్రవరి 24న తూర్పుగోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో జన్మించారు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందారు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతి సంస్కృత పాఠశాలలోను వీరేశలింగం పాఠశాలలోనూ తెలుగు పండితులుగా పనిచేశారు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసుడిగా, పత్రికా సంపాదకుడిగా విశేష ఖ్యాతిని పొందారు. పిలక గణపతి శాస్త్రి గారు ఆంధ్ర శిల్పి, ఆంధ్ర భారతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సహాయ సంపాదకులుగా కూడా పనిచేశారు. వారు రాసినటువంటి గ్రంథాలను కానీ నవలను కానీ ఒకసారి పరిశీలనలో తీసుకుంటే విశాల నేత్రాలు, ఇది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి చేత బహుమతి పొందినటువంటి నవల. విప్రనారాయణ కథ ఆధారంగా హేమపాత్రం రచించారు. అశోకవర్ధనుడు, ఇది అశోక చక్రవర్తి కథను మన ముందు ప్రతిబింబిస్తుంది. మీనాంబిక, కాశ్మీర పట్టమహిషి, అలాగే నాటకరంగ నేపథ్యంలో నటీనటుల సంబంధాలు, దాంపత్య జీవితంపై వాటి ప్రభావాలను చిత్రీకరిస్తూ వ్రాయబడిన ఒక అద్భుతమైన పెద్ద నవల. ఈ నవలను తన అర్ధాంగికి శ్యామలకి అంకితం ఇచ్చారు. ఆ నవల ఏంటంటే దాని పేరు గృహిణి. ఇది చాలా అద్భుతమైన నవల వారు రాసిన వాటిల్లో. అదేవిధంగా ప్రాచీన గాథాలహరి, రాజతరంగిణి. వచనానువాదాలకు వచ్చేసరికి వ్యాసభారతం, హరివంశం, దేవీ భాగవతం, శరద్బాబు బెంగాలీ నవల ఆధారంగా గృహదహనం, అలాగే ఖండకావ్యాలకు వచ్చేప్పటికి విభ్రాంతామరుకము, రత్నోపహారం, ఇలాంటి మహామహా కావ్యాలను ఈ భారతావనికి అంకితం చేసినటువంటి మహానుభావుడు పిలక గణపతి శాస్త్రి గారు. గణపతి శాస్త్రి గారు సరిగ్గా ఇదే రోజు అంటే జనవరి 2, 1983 సంవత్సరంలో వారు మరణించారు. ఆ మహానుభావుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు వ్రాసినటువంటి గ్రంథాలను మన మధ్య వదిలి వెళ్ళడం వలన ఆయన వ్రాసిన గ్రంథాలు, ఆ గ్రంథాలను స్పృశిస్తే చాలు ఆయన రచనా శైలితో మనల్ని మంత్రముగ్ధులను చేసి వారు మన మధ్య ఉన్నట్లు అనిపిస్తుంది. సో అంత గొప్ప మహానుభావుడిని ఈరోజు మనం ఒక్క మారు స్మరిద్దాం. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ.